అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా మళ్లమీదపల్లి, కరణంవారిపల్లి గ్రామాల్లో పర్యటించారు. తల్లికి వందలు వృద్ధాప్య పింఛను లబ్ధిదారులతో మాట్లాడారు. పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం మెనూపై ఆరా తీశారు. గ్రామాల్లో విద్యుత్, త్రాగునీరు, రోడ్ల సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఈరోజున గాండ్లపేట మండలం కరణంవారిపల్లి గ్రామంలో ఇల్లు తిరగడం జరిగింది. మేము మొదలుపెట్టినప్పటికీ తల్లికి వందనం అమలు కాలేదు. మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు గ్రామాల్లో తల్లులను చూస్తామంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారి జీవితం ధన్యమైందని చెప్పేసి మాకు అర్థమవుతాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం, చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్ణయం, జీవితాల్లో నిజమైనటువంటి మార్పు తెచ్చేటువంటి నిర్ణయం. ఎందుకంటే స్కూల్లో పోయేసి పిల్లల దగ్గరికి పోతే నారా లోకేష్ గారి ఆలోచన మేరకు అప్పర్ ప్రైమరీ స్కూల్ హై స్కూల్గా మారినటువంటి పరిస్థితి, దాన్ని ప్రారంభించినటువంటి అదృష్టం కూడా మాకే దక్కింది. అక్కడ నుంచి పోయి పిల్లలతో ఇంటరాక్ట్ అయితే అసలు మనం మామూలుగా ఏదైనా బ్రీఫ్ చేసి పిల్లలు చెప్పడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలే వాలంటీర్గా వాళ్ళంతకు వాళ్ళు మాకు డబ్బులు పడినాయి, మాకు పుస్తకాల బరువు తగ్గింది, మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం.